ఓటర్ మహాశైలాల మరియు ఎన్డీఏ కూటమి అయిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ శ్రీ వేగపట్టణ గూడూరు కుమార్ గారికి సైకిల్ గుర్తుపై మీ పవిత్రమైన ఓటు ముద్రను వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించ ప్రార్థన. ఓటర్ మహాశైలాల మరియు ఎన్డీఏ కూటమి అయిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాదరావు శాసనసభ నియోజకవర్గం చేస్తున్న డాక్టర్ శ్రీ పాసిం సునీల్ కుమార్ గారికి సైకిల్ గుర్తించిన తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయి గతంలో మనందరూ నెల్లూరు జిల్లాలో ఉన్నాం, కానీ పెద్ద మనిషి వచ్చి మన అబ్బాయి తిరుపతి జిల్లాకు మార్చాడు. అంటే మీరు ఏదైనా కలెక్టర్ కావాలంటే తిరుపతి పోవాలా, ఎస్పీని కావాలంటే తిరుపతి పోవాలా, ఏదైనా ఆఫీసర్ కావాలంటే తిరుపతి పోవాలా. నేను ఎవడో చెప్తాను తల్లి, రేపు మనం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీ అందరి ధర్మాన, మీ అందరి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క గూడూరుని తీసుకెళ్ళి నెల్లూరు కలుతామమ్మా. నెల్లూరు జిల్లాలోనే గూడూరు కలుతాం. మనం తిరుపతి మనకు వద్దు, అవసరం లేదమ్మా. కాబట్టి ఈ విషయంలో అందరూ కూడా మంచి చేయాల్సిన అవసరం ఉందమ్మా. అవసరమైతే పోరాటం కూడా చేయాల్సిన అవసరం ఉందమ్మా. అట్లాగే తల్లురా పెన్షన్ అమ్మా, మొన్న ఏం చేశాడండి, చంద్రబాబు నాయుడు ఆపేశాడు పెన్షన్. నీ డబ్బులు లేకుండా నీ గవర్నమెంట్లో నువ్వు ఓటదే దిగలేక చంద్రబాబు నాయుడు రేపు సాకులు పెట్టలేదమ్మా. చంద్రబాబు ఆపేశాడు, వాలంటీర్లు లీజ్ అన్నాడని. మేము చెప్పింది ఒకటే, వాలంటీర్లైనా మేము మీ ఉద్యోగం ఏడకపోవు, వాలంటీర్లు మేము కొనసాగిస్తాం. ఇప్పుడు 5,000 రూపాయలకి మిమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వాడుకుంటున్నాడు. మేము రేపు 10,000 ఇస్తాం. మేము కార్యకర్తలుగా వాడుకోం. మేము చెప్పేది ఒకటే, మా ప్రజలకి సేవ చేయండి, మా ప్రజలకి న్యాయం చేయమని చెప్పి తప్ప మేము వాళ్ళని మా కార్యకర్తలుగా వాడుకోమని చెప్పి వాలంటీర్లు కూడా తెలియజేస్తున్నామ్మా. అట్లాగే తల్లి బలవంతపు రాజీనామాలు చేస్తారు వాలంటీర్ల పైన. పాప 5,000 ఇచ్చి వాళ్ళ దగ్గర వెట్టి జాగ్రత్త చేస్తున్నారు ఈ గవర్నమెంట్. అట్లాగే తల్లి పెన్షన్ అమ్మ 35 రూపాయలు పెట్టింది నందమూరి తారక రామారావు అమ్మ. 35 రూపాయల దగ్గర నుంచి 200 చేశాడు మా రాజశేఖర రెడ్డి గారు. తర్వాత తల్లి 200 నుంచి 10 రేట్లు పెంచింది ఎవరమ్మా? 2,000 పెంచింది ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు గారు. ఈ మహానుభావుడు ఏమన్నాడమ్మా, నేను వస్తే 3,000 అన్నాడు.
వచ్చే 5 సంవత్సరాలు ఈ రోజుకి 3,000 అంటే 250 250 భిక్ష ఎవరికి కావాలమ్మా? ఆయన పెట్టే భిక్ష మనం తిన్నావా? మాట చెప్తే కరెక్ట్గా ఉండాలా. ఈరోజు తల్లి వచ్చే నెల నుంచి అమ్మా, అంటే వచ్చే నెల నుంచి మీ యొక్క పెన్షన్ ఎంతంటే అమ్మా? బాబు గారు 4,000 చేశారమ్మా మీ పెన్షన్. అట్లాగే తల్లులారా వాళ్ళకి ఇస్తారు సరే, 60 సంవత్సరాలు పెన్షన్ ఇస్తారు. మాకు 19 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, మాకు 58 సంవత్సరాలు, 59 సంవత్సరాలు మా పరిస్థితి ఏందని అడగచ్చు మీరు. తల్లి ఆడవాళ్ళందరికీ కూడా 19 సంవత్సరాలు దాటినటువంటి ఆడవాళ్ళందరికీ కూడా 59 సంవత్సరాల లాపులందరూ కూడా ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు పెన్షన్ ఇస్తారమ్మా చంద్రబాబు నాయుడు గారు. మీ అందరూ పెన్షన్ ఎలిజిబుల్ అమ్మా, ప్రతి ఒక్కరు పెన్షన్ ఎలిజిబుల్. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 15,000 ఇస్తారమ్మా. ఓటేసి చంద్రబాబు నాయుడు గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు మన మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు మాట్లాడతారు. పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమానికి ముందుండి పప్పులు అన్ని ఉండేవి. ఇప్పుడు ఇస్తున్నారమ్మా, ఇస్తున్నారా? ఇట్లా అంటే నువ్వేం చేసావు, మనకి ఏం చేశాడు ఆయన చెప్పండి. జగన్ ఏం చేశాడు? మాట్లాడితే అమ్మఒడి అంటాడు, దర్శనం అవుతాడు. అమ్మఒడి ఎంతమందికి ఇస్తున్నావు నువ్వు? అదే చంద్రబాబు నాయుడు తల్లి ధరలు గ్యాస్ ధర ఎంత ఉందమ్మా? మీరు ఎప్పుడు సర్టిఫికేట్ కోసం పోతే అప్పుడు తెలుస్తుందమ్మా. తర్వాత అట్లాగే తల్లి మొత్తం దళితులను చంపేశాడమ్మా. దళితులందరూ కూడా మూత కొనుక్కొచ్చాడమ్మా. మాస్కులు ఇచ్చే డాక్టర్ ఓటర్ మహాశైలారా మరియు ఎన్డీఏ కూటమి అయిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను అని చెప్పి మీరందరూ కూడా తెలుసుకోవాలా.
పెన్షన్కి డబ్బులు లేక ఆపేశాడు ఆయన. డబ్బులు లేక ఆయన ఆపేశాడు. అదేమంటే ఆయన పెన్షన్ పంచాలంటే వాలంటీర్లు అవసరంలే. ఉద్యోగస్తులు లేరమ్మా, టీచర్లు లేరా? టీచర్లు బ్యాంక్ షాపుల దగ్గర డ్యూటీ చేసావే, ఏ ముసలి పెన్షన్ పంచమని చెప్పి పంపిలేవా? మీ సచివాలయాలు లేవా? ఒక్క సచివాలయంలో పంచకూడదా? చెప్పండి. మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదా? మీ ఆర్ఐలు లేరా? మీ తలారులు లేరా? పంచకూడదు. చంద్రబాబు నాయుడు గారి గెలుపు కోసం ఎక్కడో ఎన్ఆర్ఐలు, ఈ రాష్ట్రం కాదు, ఈ దేశం కాదు, అక్కడి నుంచి బాబు గారి గెలుపు కోసం నిన్నటి నుంచి వచ్చి ప్రచారం చేస్తున్నటువంటి మా ఎన్ఆర్ఐ బృందాన్ని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. ఎన్ఆర్ఐ బృందం వచ్చి వాళ్ళు ఏమి చెప్పదలుచుకున్నారో బాబు గారి గురించి మనందరూ కూడా చెప్పవలసిందిగా వాళ్ళు ఆహ్వానిస్తున్నాం. దయచేసి ఎన్ఆర్ఐ బృందం వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నా. అమ్మా, మీరు ఏం మాట్లాడతారా? దానిపై పే చేస్తారా? కనిపిస్తున్నారు అంటే గెలిపించడానికి వచ్చిన కార్యకర్తలు మీరందరూ అని నాకు అనిపిస్తుంది. అలాగే ఈ రోజు మనకి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎంత అవసరం అనేది మనందరికీ తెలుసు. ఈ రోజు మనందరం ఇక్కడికి వచ్చాము అంటే ఇక్కడ మీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ గారిని, అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎందుకు అవసరమో అనేది మనందరికీ తెలుసు. అవునా అమ్మా, మీకు తెలుసా చంద్రబాబు నాయుడు గారు అవసరమా కాదా మనకి? ఇప్పుడు ఎందుకు అవసరం మనకి చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో మనకి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అవసరం? మీరు చెప్పాలి తల్లి, మీరే చెప్పాలి. ఏమయ్యా నాయకులారా, రఘునాథ్ రెడ్డి గారు నాకు కూడా ఎనర్జీ వస్తుంది. మీరు ఇక్కడ ఈ ఒక్క గ్రామంలోనే మాట్లాడతారు, మేము రాష్ట్రం అంతా తిరుగుతూ మాట్లాడుతున్నాం. మేమందరం కూడా జాబ్ చేసుకుంటామమ్మా. తెలంగాణలో, హైదరాబాద్ లో ఉంటాం. మేము పుట్టింది పెరిగింది అంతా ఆంధ్రప్రదేశ్, కానీ మేము ఉండేది మాత్రం తెలంగాణ. కానీ 2019లో చేసిన మనందరం కలిపి చేసిన ఒకే ఒక తప్పు ఈ రోజు మళ్ళీ మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. మా అందరినీ మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయి 10 సంవత్సరాలు అయింది. కానీ 2019లో మన రాష్ట్రానికి జరిగిన నష్టం ఇప్పటి వరకు తీర్చలేక దానికి మా వద్ద సహాయం మేము చేయాలి అని చెప్పి ఈ రోజు 2024 ఎలక్షన్స్ కి మేమందరం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత బయటకు రావడం జరిగింది. మీ అందరికీ కూడా సంక్షేమ పథకాల గురించి తెలుసా? సూపర్ 6 తెలుసా మీ అందరికీ? మీ అందరికీ పథకాలు తెలుసా? 4వ తారీఖున మన ఎలక్షన్స్ రిజల్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అనే నేను